Now I request Ishwar Garu. Now your turn. Congratulations for the song. Mamul vibe ledu. Hi, my name is Ishwar Chand. This is probably my first film. ప్లాన్ రాసుకొచ్చానండి ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని. మొత్తం ఆర్డర్ అంతా మర్చిపోయింది. హర్షిత్ ఇది పెట్టాడు ఇక్కడ ఈవెంట్. ఫస్ట్ ఆర్డర్‌లో మీడియా అందరికి, మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ అండ్ బీయింగ్ ద సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ గెస్ట్ నందిని రెడ్డి గారు అండ్ రవికిరణ్ కొల గారు, వెంకీ అట్లూరి గారు. థ్యాంక్ యూ సార్. అంటే అండ్ ఈ సాంగ్స్ అన్నీ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కంపోజ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా లిమిటేషన్స్ పెడతారు. సో మా దీవానా దివానీ ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా వీళ్ళంతా దీవానా దివానీ లేదు. అంటే నేను నాకు ఆ ఆర్కెస్ట్రా కావాలి, ఈ ఆర్కెస్ట్రా కావాలంటే ఓకే ఈశ్వర్ చేసే అంటారు. నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్ళి చేసా అంటే చేసే అంటారు. మేము మాట్లాడుకుంటున్నాం పైసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు వీళ్ళు అనమాట ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే కార్తిక్ గారు సెలెక్ట్ చేసుకోవడం అంటే నేను ఫస్ట్ సినిమాకి కార్తిక్ గారు పెద్ద సింగరు అంటే కార్తిక్ గారిని మేము కన్విన్స్ చేస్తాం, నువ్వు చేయించేయి అంటారు. లిరిక్స్ రాపిస్తాం అన్నీ అట్లాగే అనమాట. అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ. నేను ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కాలేజ్లో నేను చదువుకున్నాను. అంటే అక్కడ ఉన్న నెట్వర్క్స్ తోటి వాళ్ళతోటి హూవర్ యూఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అనేది మొత్తం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హూ వర్క్ విత్ రెహమాన్ సార్ యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరు ఇంజనీర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీస్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలి, మా డైరెక్టర్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు పిచ్చోడు దీవాన కాదు. మా వాడు ఏంటంటే ఎట్లా అంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. మా వాడు ఎట్లా అంటే చెరుకు రసం అమ్మేవాడు అనమాట. అది ఎట్లా చేశాడంటే ఫస్ట్ కాస్టింగ్ అని అంటే మంచి చెరుకు తీసుకుంటాడు, బెస్ట్ చెరుకు. ఆ చెరుకుని తీసుకున్న తర్వాత అమ్మయ్య మనం సెలెక్ట్ అయిపోయి అనుకుంటాడు. ఫస్ట్ ఇటు నుంచి పెడతాడు అనమాట, మొత్తం జ్యూస్ వస్తుంది, కావాల్సిన జ్యూస్ అంతా లాగేస్తాడు. రసం లాగేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఆ చెరుకు రసం అమ్మయ్య మన పని అయిపోయిందంట. మళ్ళీ ఇటు నుంచి వస్తాడు, మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు పెడతాడు అనమాట. మొత్తం అంత లాస్ట్ డ్రాప్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తాడు. అందరిని అన్ని విధాలుగా వాడుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్గా వాడుకుంటాడు, డైలాగ్ రైటర్గా వాడుకుంటాడు, యాక్టర్స్ తోటి డైలాగ్స్ రాపిస్తాడు, అన్ని రకాలుగా వాడుకుంటాడు అనమాట. ఏంటంటే నాది కాదు సినిమా రాబాయి అంటాడు, సినిమా అంటే అట్లనే ఉంటుంది అంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.